ఒక 3 రోజుల కిందట హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినారు తెలంగాణ భవన్లో. ఏమని మాట్లాడినారు? సింగరేణి కాలరీస్ ఏదైతే ఉన్నదో అక్కడ 1000 కోట్ల బొగ్గు కుంభకోణం జరిగింది. దానిలో ప్రధాన ముద్దాయి రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి. ఆయన కింగ్ పిన్గా ఉంటూ ఈ అక్కరలేని సైట్ విజిట్ సర్టిఫికేషన్ భారతదేశంలో ఎక్కడ ఏ కోల్ ఫీల్డ్లో లేదు. అదొక కండిషన్ పెట్టి, ఒక నిబంధన పెట్టి కాంట్రాక్టర్లను రింగు చేసి బెదిరించి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి, నేను ముఖ్యమంత్రి బావమరిదిని మాట్లాడుతున్నా, మీరు టెండర్ వేయొద్దు, మీరు వేస్తా అని చెప్తే నేను సర్టిఫికెట్ ఇయ్యనియా సింగరేణి నుంచి అని బెదిరిస్తున్నాడు. బెదిరించి ఈ మొత్తం స్కామ్ చేసింది రేవంత్ రెడ్డి గారి బావమరిది అని హరీష్ రావు గారు ఆధారాలతో సహా, ఎట్లా మా గవర్నమెంట్లో మైనస్ టెండర్లు పోతుండే, ఎట్లా కాంగ్రెస్ రాగానే ఈ నిబంధన పెట్టడం వల్ల +22% +14% టెండర్లు ఎట్లా పోతున్నాయి, ప్రజాధనం ఎట్లా కొల్లగొడుతున్నారు, సింగరేణితో ముఖ్యమంత్రి గారు ఎట్లా ఫుట్బాల్ ఆడుతున్నారు, సింగరేణి సంస్థని తన కామధేనువుగా ఎట్లా మార్చుకున్నారు, ఇవన్నీ వివరంగా చెప్పినారు. ఉదయం చెప్పంగానే సాయంత్రం వరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఎవరన్నా ఒక మంత్రి, ఎవరన్నా ఒక బాధ్యుడు స్పందిస్తాడేమో. పోనీ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి మన రాష్ట్రం నుంచే ఉన్నాడు కిషన్ రెడ్డి గారు, వారి ప్రభుత్వానికి కూడా సింగరేణిలో 49% వాటా ఉంది. కనీసం ఆయనన్నా, మరి కేంద్ర బొగ్గు మంత్రి కాబట్టి ఆయనన్నా స్పందిస్తాడేమో, ఈ దొంగలను పట్టుకుంటాడేమో. మోడీ గారు ఊకుకంటుంటారు కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ అని, మరి మోడీ గారి ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో అని చూసినాం. కానీ సాయంత్రం వరకు ఏం చేస్తారు? హరీష్ రావు గారికి సిట్ నోటీస్. అది అయిపోయింది, అదో డ్రామా ఒక రోజంతా నడిపిండ్రు. హరీష్ రావు గారు లోపల పోయినరు, ఉల్టా క్వశ్చన్లు వాళ్ళనే అడిగిండు, వాళ్ళకి ఏం చెప్పాలన్నా తెలియలేదు, నీళ్ళు నమ్మలేరు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఇక డైలీ సీరియల్, అదే సీరియల్ ఉంటుంది కార్తీక దీపం అని, అది మనసు మమత, ఆ టైప్లో మళ్ళీ ఈరోజు నాకు, రేపు ఎల్లుండి ఇంకొకరికి. ఇది ఒక టైంపాస్ ప్రోగ్రాం తప్ప ఇలా అయ్యేది ఏమీ లేదు, వచ్చేది ఏమీ లేదు. మా సోదరులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు మిగతా విషయాలు మీకు అన్నీ చెప్తారు, నేను ఎక్కువ చెప్పా. ఎందుకంటే వారు ఇటున్నారు, వారు అన్ని విషయాలు వారు వివరంగా చెప్తారు. ఎందుకంటే వారు గతంలో ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినారు, వారి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అన్నీ చెప్తారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన దొంగ కాబట్టి, అడ్డంగా దొరికిన దొంగ కాబట్టి, ఇంకా దొంగ పనులు చేస్తూనే ఉన్నాడు కాబట్టి, అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు దొంగ ఉంటాడు, ఉరికురికి దొరికిపోతుంటాడు, అట్లాగే ఈయన కూడా, ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఉరికి దొరికిపోతాడు. ఉత్తగానే సింగరేణిలో దొరుకుతాడు, మూసీలో దొరుకుతాడు, హైడ్రాలో దొరుకుతాడు, ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతాడు, హిల్ట్ కుంభకోణంలో దొరుకుతాడు, లగచర్లలో దొరికిపోతాడు. దొంగ ఫాస్ట్గా దొరికిపోవడం రేవంత్ రెడ్డి గారి స్పెషాలిటీ. ఇంకా విచిత్రం ఏంటంటే ఇవాళ ఒక దొంగ లేడు ఈ రాష్ట్రంలో, దండుపాలెం ముఠా ఉంది ఈరోజు. క్యాబినెట్ ఎవరిది వాళ్ళు అందిన కాడికి దోచుకోనే స్కీమ్లో భాగంగా ఈరోజు వాళ్ళు దోచుకుంటా ఉన్నారు. ఆ దోపిడీని మేము బయట పెడుతుంటే వాళ్ళకి ఎక్కడ లేని మంట వస్తున్నది మా మీద. మాకేం ఫరక్ పడది, మీకు తెలియదు కానీ మీడియా వాళ్ళు మీరు కూడా మాకు తెలియకుండానే సాయం చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారంటే ముఖ్యమంత్రి చెప్పిండు, మేము ఇట్లా ఒక కేసు నోటీసులు వచ్చినాయి, మరి వీళ్ళని ఏదో విచారిస్తున్నారు అని చెప్పి లోపల మేము పోగానే ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి గుచ్చి అడుగుతుండ్రు అని మీరు పెడతారు. మాకేం బాధ లేదు, ఎందుకంటే 100 కోట్ల పబ్లిసిటీ మీరు ఫ్రీగా మాకు ఇస్తున్నారు, మాకేం బాధ లేదు. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.